హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎడ్యూ స్కిల్స్ కి సంబంధించిన సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ రైజింగ్ స్టార్ బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్షిప్ లో ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో మనకు ఈ ఇంటర్న్షిప్ లో 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఈ కోర్స్ అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ లో రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ కి, అండ్ సెకండ్ వచ్చేసి ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ లో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, సో ఫస్ట్ వచ్చేసి ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఏఐసిటి వాళ్ళు ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే మనకు ఏఐసిటి నుంచి ఆ స్టూడెంట్స్ కి సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ లో రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి ఏంటంటే ఓన్లీ సెలూనీస్ కి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ బ్యాడ్జెస్ మాత్రమే వస్తాయి. సో దీనివల్ల రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది, ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ని మీ రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఇంకా రెజ్యూమ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. సో మనకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీరు నోటిఫికేషన్ ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. సో అప్పుడు మీకు ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఆ వీడియోస్ చేయడానికి ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంకా ఎడ్యూ స్కిల్స్ కి సంబంధించిన వీడియోస్ కావాలంటే నా ప్లేలిస్ట్ లో ఇక్కడ ఏఐసిటి ఎడ్యూ ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఆ ఇంటర్న్షిప్స్ అనేటివి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, అన్ని ఇంటర్న్షిప్ సంబంధించిన ఇవన్నీ ఫ్రీ ఇంటర్న్షిప్స్. సో ఈ ఫ్రీ ఇంటర్న్షిప్ ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు. సో మీకు ప్రాసెస్ లోకి వెళ్తే ఇక్కడ సెలోనియస్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి సెలోనియస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత అండ్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ పార్ట్ వచ్చేసి ఈఎంఎస్ రిజిస్ట్రేషన్ ల్యాబ్ యాక్సెస్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అండ్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది కూడా చెప్తాను. దాని తర్వాత కోర్స్ ఎన్రోల్మెంట్, ఇదే మెయిన్ ఈ కోర్స్ అండ్ కంప్లీషన్ ప్రాసెస్ లో. అండ్ దాంట్లో మనకు ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ లో వచ్చేసి ఇక్కడ మనకు there are 3 levels and 1 assessment to be completed. సో టోటల్ గా మనకు 3 levels అనేవి అండ్ ఒక అసెస్మెంట్ అనేది ఉంటది. సో ఆ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసిన ఆ లెవెల్స్ ఉంటాయి కదా, సో అపాన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ లెవెల్ టాపిక్ బ్యాడ్జెస్ విల్ బి అవార్డెడ్ and need to accept the badges invitation sent via email by Selonius. సో మీరు ఏదైతే కంప్లీట్ చేశారో రిజిస్ట్రేషన్ కోర్స్ ఎన్రోల్మెంట్ లో అండ్ కోర్స్ యాక్సెస్ చేసిన లెవెల్స్ ఉంటాయి కదా, సో ఆ యాక్సెస్ చేసిన లెవెల్స్ అనేటివి కంప్లీట్ చేస్తే మీకు కొన్ని బ్యాడ్జెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు సెలోనియస్ వాళ్ళు. సో ఆ బ్యాడ్జెస్ అనేటివి ఈమెయిల్లో వస్తాయి. ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత నేను ఆ యాక్సెస్ ఎలా చేసుకోవాలనేది నేను ముందు స్టెప్స్ లో చెప్తాను. సో ఇప్పుడు టోటల్ గా 3 లెవెల్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్, అండ్ లెవెల్ 2 వచ్చేసి ప్రాసెస్ మైనింగ్ ఫండమెంటల్స్, అండ్ థర్డ్ లెవెల్ వచ్చేసి డెలివర్ బిజినెస్ వాల్యూ విత్ సెలోనియస్. అండ్ ఇక్కడ 3 లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి, నేను ముందుగా చెప్తాను అవి కూడా. సో కీప్ వెయిట్. అండ్ ఇక్కడ అవన్నీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సెంట్ వయా ఈమెయిల్ బై సెలోనియస్ అని చెప్పాను కదా, మెయిల్లో కొన్ని బ్యాడ్జెస్ అని వస్తాయని. సో అవి ఎక్కడికి వస్తాయంటే మీరు ఈ ప్లాట్ఫామ్ కి అనేది వస్తుంది, క్రెడిట్లీ అకౌంట్ క్రియేషన్, హౌ టు డౌన్లోడ్ బ్యాడ్జెస్. సో క్రెడిట్లీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ కి లో రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ కి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎడ్యూ స్కిల్స్ లో ఎలా లాగిన్ అవ్వాలి, అండ్ వచ్చేసి సెకండ్
ఎడ్యూ స్కిల్స్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, సో అది కూడా నేను చెప్తాను. సో మనకి ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ప్రాసెస్ డాక్యుమెంట్ ఉంది కదా. సో ఇక్కడ సెలోనియస్ ప్రాసెస్ మైనింగ్ రైజింగ్ స్టార్ బిజినెస్ అనలిస్ట్ అని. సో మనకి ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. మీకు ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి క్లిక్ ఆన్ ది బిలో గివెన్ లింక్. సో ఇక్కడ లింక్ అనేది ఇచ్చారు కదా, సో ఆ లింక్ అనేది. సో మీకు ఇంకొకటి, మీకు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఈ స్క్రీన్ షాట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను మీకు. సో ఆ మెయిల్ ఐడికి నాకు ఆ స్క్రీన్ షాట్ అనేది ఫార్వర్డ్ చేస్తే మీకు నేను ఆ ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది మీకు ఆ మెయిల్లో ఫార్వర్డ్ చేస్తాను. సో మీకు ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, సో ఆ లింక్ అనేది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీరు సెలోనియస్ ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళు డైరెక్ట్గా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ లాగిన్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా, అప్పుడు మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్ లో కూడా చూసినట్లయితే ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేశారు అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ ది డ్రాప్ డౌన్ ఐఎంఏ అండ్ సెలెక్ట్ అకాడమిక్ ఆప్షన్. సో ఇక్కడ మనకు ఇక్కడ ఐఎంఏ అని ఉంది కదా, అక్కడ కస్టమర్ పార్ట్నర్ అకాడమిక్ గెస్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం వచ్చేసి అకాడమిక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఈమెయిల్ అని ఉంది కదా, ఈమెయిల్ దగ్గర మీరు ఏదైతే ఎడ్యూ స్కిల్స్ లో రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి ఎడ్యూ స్కిల్స్ లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో సేమ్ అదే ఈమెయిల్ ఐడిని కూడా ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత నార్మల్ గా పర్సనల్ గా చేసుకునే వాళ్ళు ఇక్కడ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏదైనా ఇచ్చుకోండి. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ అకాడమిక్ ఈమెయిల్ అనగా ఐ వుడ్ లైక్ టు రిసీవ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెలోనియస్ అండ్ ఇట్స్ సర్వీసెస్. ఐ హియర్ బై కన్సెంట్ టు రిసీవ్ ఎలక్ట్రానిక్ మెసేజ్ అండ్ అదర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ సెలోనియస్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల సెలోనియస్ వాళ్ళ నుంచి మీకు కొన్ని అప్డేట్స్ అనేవి వస్తుంటాయి, లైక్ జాబ్ అప్డేట్స్ కానీ ఏదన్నా వర్క్ షాప్ రిలేటెడ్స్ కానీ. సో ఆ అప్డేట్స్ అనేటివి రావాలంటే మీకు ఇక్కడ బాక్స్ లో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ అప్డేట్స్ అనేటివి మీ మెయిల్కి అనేటివి వస్తుంటాయి. సో దాన్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు మీరు సెండ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్, ప్లీజ్ రివ్యూ ది ఇన్స్టిట్యూషన్ లిస్టెడ్ బిలో అండ్ ఇండికేట్ వెదర్ యు బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దెమ్. సో మీకు ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్ అనేటివి ఉన్నాయి. సో అందులో మీకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదంటే నో ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లిస్టెడ్, సో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎంటర్ ది ఈమెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ ది బోత్ చెక్ బాక్స్. దాని తర్వాత క్లిక్ ఆన్ ది సెండ్ ఆప్షన్ అండ్ ఇక్కడ నో ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లిస్టెడ్. క్లిక్ ఆన్ ది ఐ డు నాట్ రేడియో బటన్. నెక్స్ట్. సో ఇక్కడ మనకు క్లిక్ చేసాం కదా, క్లిక్ ఆన్ ది నెక్స్ట్ అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ బిలో. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఎడ్యూ స్కిల్స్ లో ఒక నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఇంకొక నేమ్ నార్మల్ గా ఏదైతే ర్యాండమ్ గా ఇచ్చేస్తుంటారు, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మీద కొన్ని ర్యాండమ్ గా నేమ్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే ఎడ్యూ స్కిల్స్ లో సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఓన్లీ ఫర్ ఎడ్యూ స్కిల్స్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇది వచ్చేసి నార్మల్ గా పర్సనల్ గా చేసుకునే వాళ్ళకి కాదు. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీరు ఎడ్యూ స్కిల్స్ లో ఏదైతే నేమ్ ఇచ్చారో సో ఆ నేమే ఇక్కడ ఇవ్వండి. సో మీకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చారో సో నేను ర్యాండమ్ గా ఇస్తున్నాను. ఇక్కడ
ర్యాండమ్గా ఇచ్చేసిన తర్వాత ఒకవేళ పర్సనల్గా చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. దాని తర్వాత టైటిల్ దగ్గర మిస్టర్ అని ఇవ్వండి ఏదైతే మీరు. అండ్ అకాడమిక్ రోల్ వచ్చేసి ప్రొఫెసర్, రీసెర్చర్ అండ్ స్టూడెంట్ 3 ఆప్షన్స్లో ఇక్కడ స్టూడెంట్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ కంట్రీలో ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత డిపార్ట్మెంట్ వచ్చేసి నేను వచ్చేసి ఎడ్యుస్కిల్స్ అని ఏదైతే మీరు డిపార్ట్మెంట్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ అనేది ఆ నేమ్ అనేది ఇవ్వండి. దాని తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇక్కడ వచ్చేసి మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి. లైక్ డిపార్ట్మెంట్ అంటే మీ లైక్ ఈసీఈ అండ్ సిఎస్సి, సో లైక్ అట్లా. అండ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ నేమ్. నేను వచ్చేసి ఎడ్యుస్కిల్స్ ఫౌండేషన్ అని ఇస్తాను. దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ టైటిల్, అకాడమిక్ రోల్, కంట్రీ అండ్ డిపార్ట్మెంట్ అండ్ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఆ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు సేమ్ ప్రాసెస్ ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్ లో కూడా ఈ విధంగానే ఉంది చూడండి. Your application has been accepted. You will receive a separate email with further instructions and login credentials. ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఫినిష్ అనే బటన్ ఉంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మీరు ఒక ఈమెయిల్ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఇక్కడ జీమెయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షో ఇమేజెస్ ఇక్కడ వెల్కమ్ టు సెలూనియస్ యాక్సెస్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్స్ విత్ 1 అకౌంట్. సో ఈ విధంగా మనకు ఒక మెయిల్ ఐడి గాని వస్తుంది. సో మీకు డియర్ అని వచ్చేసి మీ యూజర్ నేమ్ అండ్ వెల్కమ్ టు ది సెలూనియస్ ఫ్యామిలీ. వీఆర్ ఎక్సైటెడ్ టు have you on board. To get started, please activate your account. సో ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాం కదా, సో మేము డైరెక్ట్ గా లాగిన్ అవుతామంటే సో అది చాలా రాంగ్. సో ఆ ప్రాసెస్ అనేది చేయకూడదు. సో మనకు ఇక్కడ ఈమెయిల్ అనేది ఇచ్చారు కదా, సో మెయిల్లో మనకు యాక్టివేట్ అకౌంట్ అనేది ఖచ్చితంగా అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోవాలి. అకౌంట్ యాక్టివ్ చేసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ కోర్స్ అనేది యాక్సెస్ అవ్వదు, రిజిస్ట్రేషన్ లాగిన్ అనేది అవ్వదు. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లాగిన్ చేసినాం కూడా యువర్ లాగిన్ అటెంప్ట్ విల్ బి ఫెయిల్. సో ఈ విధంగా వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మనం మెయిల్లోకి వెళ్ళేసి ఇక్కడ యాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో వచ్చినప్పుడు మనకు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ యువర్ న్యూ పాస్వర్డ్ ఫర్, సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్. సో ఈ కింద కనిపిస్తున్న ప్రాసెస్ లో మనకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ అండ్ 1 లెటర్, 1 నెంబర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్. సో మనకు ఇక్కడ గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ గా ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఆ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ది యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఒకవేళ వద్దు నాకు గూగుల్ మేనేజర్ నుంచి, సో మీరు సెకండ్ ప్రాసెస్ వచ్చేసి అండ్ చూస్ యువర్ ఓన్ పాస్వర్డ్. సో అక్కడ మీకు ఓన్ పాస్వర్డ్ కావాలంటే మీకు ఇక్కడ చూస్ యువర్ ఓన్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు మనకు మీ ఓన్ పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ అని ఉంది కదా, సో అప్పుడు మీకు ఆ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్. ఇక్కడ టిక్ మార్క్స్ అనేవి అన్ని గ్రీన్ కలర్ లో పడాయి. సో ఇక్కడ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. సో పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ ది చేంజ్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అనేది కంప్లీట్ అయిన
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాచ్ అని వస్తే అప్పుడు పాస్వర్డ్ అనేది కరెక్ట్ అని. అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ ది చేంజ్ పాస్వర్డ్. ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం వల్ల మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఆ గూగుల్ మేనేజ్ లో పాస్వర్డ్ అనేది సేఫ్ గా సేవ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఆన్ ది సేవ్, యాక్సెప్ట్ ఆల్ కుకీస్. ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్, సపోర్ట్ అండ్ లాగౌట్ అని ఉంటుంది కదా. లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాసెస్ డాక్యుమెంట్ లో చూస్తే సేమ్ నేను చెప్పిన విధంగా వెల్కమ్ టు సెలోనియస్. సో ఈ విధంగా దాని తర్వాత అకౌంట్ యాక్టివేషన్ అండ్ దాని తర్వాత పాస్వర్డ్ క్రియేషన్, దాని తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. క్లిక్ ఆన్ ది టాప్ రైట్ కార్నర్ అండ్ వెరిఫై యువర్ ప్రొఫైల్. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ లాగిన్ ప్రాసెస్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ వచ్చేసి మనకు ఇప్పుడు ఈఎంఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా అవ్వాలి, అందులో ల్యాబ్ అనేది ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 17 లో ఇక్కడ క్లిక్ ఆన్ ది బిలో గివెన్ లింక్, ఎంటర్ ది మెయిల్ ఐడి అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ బటన్. సో మనకి ఇక్కడ సైన్ అప్ ఇక్కడ ఆప్షన్ ఒక లింక్ అనేది అవైలబుల్ గా ఉంది. సో అక్కడ మీకు క్లిక్ ఆన్ ది న్యూ ట్యాబ్. ఇక్కడ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ ప్రాసెసెస్ విత్ సెలోనియస్. సో సెలోనియస్ ప్రీ ప్లాన్ యువర్ గేట్వే టు ఇండస్ట్రీ లీడింగ్ ప్రాసెస్ మైనింగ్ అండ్ ఏ టెక్నాలజీ. సో మీరు ఏదైతే అక్కడ రిజిస్ట్రేషన్ అయిన ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో సేమ్ అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా ఇవ్వండి. ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు చెక్ యువర్ ఇన్బాక్స్ టు కంటిన్యూ. వి సెంట్ అండ్ ఈమెయిల్ టు వాట్ ఎవర్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో ఆ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వస్తుంది. ప్లీజ్ ఫాలో ది లింక్ ది ఈమెయిల్ టు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్. సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా సో ఆ మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ టు సెలోనియస్. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హై దేర్. క్లిక్ ది button below to finish setting up your Selenius account. This link is valid for 24 hours only. ఈ లింక్ అనేది 24 hours లో ఎక్స్పైర్ అవుతుంది. సో మనకు ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి సో అంత ప్రాబ్లం ఉండదు. సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి 24 hours లో చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది 24 hours వరకు యాక్సెస్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ దేర్, కంప్లీట్ ది ఫామ్ బిలో ఫర్ ఏ టైలర్డ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి మీ నేమ్, ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి అండ్ లాస్ట్ నేమ్. ఇక్కడ కూడా ఏఐసిటి ఎడ్యూ స్కిల్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎడ్యూ స్కిల్స్ లో ఏదైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే విధంగా పర్సనల్ గా చేసే వాళ్ళకి యాజ్ యువర్ విష్. అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్ లో రూల్స్ చెప్పాను కదా, 8 క్యారెక్టర్స్ అండ్ 1 నెంబర్, 1 లెటర్ అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్. సో ఆ ఫార్మాట్ లో సెలెక్ట్ చేసుకోండి. వాట్ వుడ్ యూ లైక్ టు యూజ్ ఫర్ సెలోనియస్. సో ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి: పర్సనల్ యూజ్ అండ్ అకాడమిక్ పర్పస్ అండ్ కన్సల్టింగ్ అండ్ ఎంగేజ్మెంట్ విత్ క్లయింట్స్ విత్ అదర్. సో మీరు అకాడమిక్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే అకాడమిక్ అని, అండ్ కన్సల్టింగ్ ఎంగేజ్మెంట్ విత్ క్లయింట్స్ కంటే దానికి సంబంధించినట్లయితే మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా వేరేది ఉంటే అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి పర్సనల్ యూజ్ కి సెలెక్ట్ చేసుకున్నాను. సో స్టూడెంట్స్ అయితే మీకు అకాడమిక్ పర్పస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సీనియారిటీ వచ్చేసి జస్ట్ స్టూడెంట్ అని, స్టూడెంట్ అయితే స్టూడెంట్ అండ్ విపి లెవెల్ లైక్. సో ఆ విధంగా. సో జస్ట్ స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఎడ్యూ స్కిల్స్ అని ఇస్తున్నాను. అక్కడ వచ్చేసి మీరు మీ కాలేజ్ నేమ్ ఇవ్వండి నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర.
కంట్రీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇండియా మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేటర్ కోడ్ ఇది వచ్చేసి ఆప్షనల్, ఇది లీవ్ ఇట్. అండ్ కంప్లీట్ అకౌంట్ సెటప్. ఇక్కడ కూడా మీరు పాస్వర్డ్ అనేది సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కోర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే మీకు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా షో అవుతుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మెయిల్ కూడా ఒక మెయిల్ వస్తుంది, యువర్ సెలూనియస్ లాగిన్ అని. సో లాగిన్ ఇంటూ సెలూనియస్. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనము సో ఇందాక చూపించినట్లు సేమ్ రెండు ఒకటే విధంగా ఉన్నాయి చూడండి. సో ఆ విధంగా వస్తాయి. సో మనకి ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకు సైన్ ఇన్ ప్రాసెస్ లో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వై ఈమెయిల్. సో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వై ఈమెయిల్ అంటే మనకు ఒక కోడ్ అనేది ఓటీపీ అనేది మెయిల్ కి అనేది రిసీవ్ అవుతుంది. సో అక్కడ మనకు ఆ కోడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో హై, యువర్ సెలూనియస్ వెరిఫికేషన్ టోకెన్ ఈజ్ లైక్, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసి మనకు అకౌంట్ అనేది సెటప్ అవుతుంది. సో ఇక్కడ మనకు సెలూనియస్ అకాడమీ, సెలూనియస్ కమ్యూనిటీ అండ్ సెలూనియస్ కస్టమర్ సపోర్ట్ సెంటర్, సో ఈ విధంగా ఉంటుంది. సో మనకు ప్రాసెస్ డాక్యుమెంట్ లో కూడా సేమ్ ఈ విధంగా నేను ఇందాక చెప్పాను కదా, లైక్ దిస్. సో ఆఫ్టర్ సేయింగ్ బిలో మెసేజెస్ ఇమెయిల్ ఇన్బాక్స్ అండ్ ఇక్కడ మనకు ఇమెయిల్ ఐడి చెప్పాను కదా, సో ఆ ఇమెయిల్ ఐడి అండ్ కంప్లీట్ యువర్ అకౌంట్ సెటప్. అండ్ దాని తర్వాత మనకు ఫర్దర్ ఎంటర్ ది ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు. దాని తర్వాత మనకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈమెయిల్ అనేది వచ్చింది, ఆల్రెడీ ఎంటర్ చేశాము. దాని తర్వాత ఇక్కడ కాపీ చేసుకొని ఎంటర్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈఎంఎస్ పోర్టల్ క్యాన్ బి ల్యాబ్ ప్రాక్టీస్ అండ్ ప్రాజెక్ట్ పర్పస్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇది ల్యాబ్ వచ్చేసి పర్సనల్ పర్పస్. ఇది మీకు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వీడియో. సో ఇక్కడ మనకు ఇక్కడ క్లయింట్ అకౌంట్ వచ్చేసి సెలూనియస్ అకాడమిక్స్ లో మనకు ఇక్కడ సెలూనియస్ అకాడమిక్ మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేసి సెలూనియస్ అకాడమీ. అండ్ సెలూనియస్ కమ్యూనిటీ కూడా ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను. సో సెలూనియస్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన హెల్ప్ఫుల్ మెంబర్స్ అనేటివి వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, బ్యాడ్జెస్ విన్నర్స్. సో కమ్యూనిటీ సెలూనియస్ కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు వాళ్ళని అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. దాని తర్వాత సెలూనియస్ కస్టమర్ సెంటర్. సో ఏదైనా సెలూనియస్ కి దానికి సంబంధించిన ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సో అక్కడ రైట్ చేయొచ్చు, మీకు దానికి సంబంధించిన వస్తాయి. దాని తర్వాత ఇక్కడ మీ నేమ్ తోనే అకాడమిక్ అలియన్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ మీకు ఈ ప్రాజెక్ట్స్ అనేటివి అవైలబుల్ గా ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్ లో చూసినట్లయితే సో అనలైజ్ ఏ బిజినెస్ పర్పస్. సో ఎవాల్యుయేట్ ప్రీ డిఫైన్డ్ బిజినెస్ ప్రాసెస్ ఫర్ కామన్ సోర్స్ సిస్టమ్స్. సో ఇవి వచ్చేసి మనకు ప్రాజెక్ట్ పర్పస్. సో ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రాజెక్ట్స్ అనేటివి. సో దీనికి సంబంధించిన అకౌంట్స్ పేయబుల్, ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్
కేస్ మేనేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సో దానికి సంబంధించినవి ప్రాజెక్ట్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది మనకు ఈఎంఎస్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ ఫర్ ల్యాబ్ యాక్సెస్. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు కోర్స్ ఎన్రోల్మెంట్, ఇది మెయిన్ పార్ట్ మనకి. సో మనకు ల్యాబ్ యాక్సెస్ అనేది అది ఓన్లీ ప్రాజెక్ట్ పర్పస్. ఎడ్యూస్కిల్స్ వాళ్ళు ఏమి అడగరు, ఓన్లీ ఫర్ ఎడ్యూస్కిల్స్ వాళ్ళు అడిగేది మనకు కోర్స్ సర్టిఫికేట్ అండ్ బ్యాడ్జెస్ మాత్రమే. సో పర్సనల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే సో ఆ ల్యాబ్ యాక్సెస్ అండ్ మామూలుగా ఎడ్యూస్కిల్స్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా మనకు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోని వాళ్ళకైతే అవసరం లేదు. అండ్ స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ మనకు క్లిక్ ఆన్ ది లింక్ బిలో, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ ది లాగిన్ బటన్. ఇక్కడ మనకు ఏదైతే లింక్ ఇచ్చారో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ డైరెక్ట్ గా పోర్టల్ అనేది లాగిన్ అయిపోతుంది. లేకుంటే మామూలుగా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది కదా, మనకు డాక్యుమెంట్ లో చేస్తే కూడా ఈ విధంగా ఉంటుంది. సో క్లిక్ ఆన్ ది లింక్ బిలో, యాక్సెస్ ది రైజింగ్ స్టార్ బిజినెస్ పాత్వే. సో ఇక్కడ మనకు లింక్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేయాలి, పేజ్ నెంబర్ 29. సో ఇక్కడ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మనకు ఇది ఇంకా సింపుల్ స్టెప్. లేకుంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, కానీ ఇంకా నేను సింపుల్ గా చెప్తాను. సో ఇక్కడ యువర్ పాత్ టు రైజింగ్ బిజినెస్ స్టార్, వాంట్ టు వర్క్ యాజ్ ఏ ప్రాసెస్ మేనేజర్ ఆర్ ప్రాసెస్ అనలిస్ట్, కంప్లీట్ ది ట్రైనింగ్ బిలో అండ్ ఎర్న్ యువర్ రైజింగ్ స్టార్ బిజినెస్ బ్యాడ్జ్. సో ఇది కంప్లీట్ చేస్తే మనకు ప్రాసెస్ మేనేజర్ అండ్ ప్రాసెస్ అనలిస్ట్ లో అండ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు రైజింగ్ స్టార్ బిజినెస్ బ్యాడ్జ్ అనేది రిసీవ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా గెట్ స్టార్టెడ్ లెర్నింగ్ లో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్. సో ఈ కోర్స్ వచ్చేసి 1 hour అనేది ఉంటుంది. కిక్ స్టార్ట్ యువర్ ప్రాసెస్ మైనింగ్ జర్నీ విత్ దిస్ ఇంట్రడక్టరీ కోర్స్. సో ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్ దగ్గర కోర్స్ ఎన్రోల్ నవ్ అని ఉంది కదా, ఎన్రోల్ నవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు లెసన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ ఈ లెసన్స్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ అండ్ హలో దేర్ అండ్ వెల్కమ్ టు, ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ అనేటివి ఉంటాయి. ఆ మాడ్యూల్స్ వచ్చేసి ప్రాసెస్ మైనింగ్ అండ్ రిసోర్సెస్ ఉంటాయి. ఇక్కడ నోట్స్ అనేది ఇక్కడ మీరు ఏదైతే కోర్స్ అనేది చేస్తున్నారు కదా ఆ కోర్స్ కి సంబంధించిన నోట్స్ అనేటివి కూడా రాసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడానికి కూడా నోట్స్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ సేవ్ నోట్ అనేది కదా ఆ సేవ్ నోట్ అని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దాని తర్వాత ఇవన్నీ కోర్స్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ నాలెడ్జ్ చెక్ అంటే మీకు ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఆ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మీకు కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీకు హలో దేర్ అని ఉంది కదా, సో అక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు ది కోర్స్ అండ్ వాచ్ ది వీడియో. కొన్ని వీడియోస్ అనేవి ఉంటాయి, ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయాలి. వాచ్ చేసిన తర్వాత వై ఆర్ ది ప్రాసెస్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ వాచ్ చేసిన తర్వాత కోర్స్ అనేటివి అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ వాచ్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ యువర్ క్విజ్, క్లిక్ ది బటన్ టు స్టార్ట్ ది క్విజ్. ఏదైతే క్విజ్ అనేటివి ఉంటాయో ఆ క్విజ్ అనేటివి కంప్లీట్ చేయాలి. దాని తర్వాత అన్ని కంప్లీట్ చేస్తే మీకు ఫైనల్గా ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ అనేది కన్ఫామ్గా ఇవ్వాలి. వాట్ యూనివర్సిటీ ఆర్ యూ కరెంట్లీ ఎన్రోల్డ్. సో మీరు ఏదైతే యూనివర్సిటీ కానీ మీ కాలేజ్ నేమ్ ఇచ్చారు కదా, సో మీకు యూనివర్సిటీ ఉంటే యూనివర్సిటీ మీద యూనివర్సిటీ నేమ్ అనేది ఇవ్వండి.
మామూలుగా మీ కాలేజ్ నేమ్ అయినా ఇవ్వండి. అండ్ వాట్ ఈస్ యువర్ కరెంట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఏదైతే మీరు బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నేమ్ ఇవ్వండి. అండ్ తర్వాత ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రాసెస్ మైనింగ్ ఆర్ డూ యూ ప్లాన్ టు స్టార్ట్ సూన్. సో ఎస్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ విత్ ప్రాసెస్ మైనింగ్. ఒకవేళ వర్కింగ్ లో ఉన్న స్టూడెంట్స్ అయితే ప్రాసెస్ మైనింగ్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నాట్ ఎట్ బట్ ఐ ప్లాన్ టు. ఒకవేళ ఫ్యూచర్ లో చేసేవాళ్ళనుకుంటే నాట్ ఎట్ బట్ ఐ ప్లాన్ టు. ఒకవేళ చేసుకునే వాళ్ళు ఉంటే నో ఐ డోంట్ ప్లాన్ టు. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఎస్ విచ్ కంపెనీ ఆర్ యూ వర్కింగ్ ఫర్. సో మీరు ఎస్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మీ కంపెనీ నేమ్ ఏదైతే అక్కడ చేస్తున్నారో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ ది సర్వే. సో దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యి మీకు ఆ బ్యాడ్జ్ అనేది రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయిన తర్వాత మీకు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లెవెల్. ఇక్కడ ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత లెవెల్ 2 లర్న్ ది ఫౌండేషన్ ప్రాసెస్ మైనింగ్. నేను స్టార్టింగ్ లో చెప్పిన విధంగా సెకండ్ లెవెల్ వచ్చేసి ప్రాసెస్ మైనింగ్ ఫండమెంటల్స్. ఇది వచ్చేసి మనకు టోటల్ గా 9 hours కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ కోర్స్ అనేది క్లిక్ చేసి ఎన్రోల్ అవుతుంది. మీరు కోర్సు యాక్సెస్ చేసుకొని ఎన్రోల్ అయ్యేసి మీకు అక్కడ ఉన్న వీడియోస్ అన్ని వాచ్ చేసేసిన తర్వాత క్విజెస్ ఉంటాయి. దాని తర్వాత ఫైనల్ గా అసెస్మెంట్ కంప్లీట్ అయితే మీకు కొన్ని బ్యాడ్జెస్ అనేది వస్తాయి. దాని తర్వాత మనకు థర్డ్ లెవెల్ ఉంటుంది బికమ్ ఏ రైజింగ్ బిజినెస్ స్టార్ అనేది. సో ఇందులో 2 types ఉంటాయి. వచ్చేసి డెలివర్ బిజినెస్ వాల్యూ విత్ సెలూనియస్. ఇక్కడ ట్రైనింగ్ ట్రాక్ వచ్చేసి 4 hours 10 minutes to 5 hours 30 minutes వరకు ఉంటుంది. సో అవన్నీ వాచ్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి క్రియేట్ అండ్ డెలివర్ డెమోస్. ట్రైనింగ్ ట్రాక్ వచ్చేసి 1 hour 35 minutes ఉంటుంది. సో 1 hour 35 minutes కంప్లీట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన బ్యాడ్జెస్ కూడా మనకు మెయిల్లో రిసీవ్ అవుతాయి. ఇక్కడ ఫైనల్ గా మనకు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఫైనల్ గా ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ది అసెస్మెంట్ యూ ఫస్ట్ నీడ్ టు కంప్లీట్ ఆల్ ది ప్రీ రిక్వెస్టెడ్ అండ్ ట్రైనింగ్ ఇన్ దిస్ పాత్వే. సో ఏదైతే మీరు స్టార్టింగ్ లో అన్ని కంప్లీట్ చేశారో దాని తర్వాత మనకు పాస్ టు ది అసెస్మెంట్. ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయింది, అప్డేటెడ్ వర్షన్ కాబట్టి. సో అప్డేట్ వాళ్ళకి ఇప్పుడు సెలూనియస్ రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్ బిజినెస్ అసెస్మెంట్ అనేది 1 hour ఉంటుంది. సో ఇప్పుడు ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేస్తే మనకు ఫైనల్ గా ఆ బ్యాడ్జ్ అనేది ఫైనల్ సర్టిఫికేట్ అండ్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది సెలూనియస్ రైజింగ్ స్టార్ బ్యాడ్జ్ విత్ లర్నింగ్ ఇంటర్మీడియట్. సో గెట్ యువర్ బ్యాడ్జ్ and complete the business pathway. Share your badge on the social media profile and add it to your CV. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలంటే మీ సివిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను చెప్పిన విధంగానే ఉంటుంది. స్టెప్స్ వచ్చేసి క్లిక్ ఆన్ ది లెవెల్ 1 కోర్స్ అండ్ స్టడీ అండ్ క్లిక్ ఆన్ ది లెవెల్ 1 ఇంట్రడక్షన్ టు ప్రాసెస్ మైనింగ్ అండ్ ఎన్రోల్ నౌ. సో నేను అప్పుడు చెప్పాను కదా ఎన్రోల్ నౌ మీద, అండ్ దాని మీద నెక్స్ట్ పేజ్. దాని తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఇందాక చెప్పాను కదా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. సో ఫీడ్బ్యాక్ తర్వాత ఎగ్జిట్ కోర్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత మీకు ఆ బ్యాడ్జెస్ వచ్చాయి. దాని తర్వాత లెవెల్ 2 తర్వాత మనకు లెవెల్ 3లో 2 types అని చెప్పాను కదా. సో దాని తర్వాత స్టార్ట్ ట్రైనింగ్ ట్రాక్. ఆ టైప్స్ లో మనకు కొన్ని ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్. So complete the level 3 deliver business value with Selenius by completing all 3 sections. Select each lesson one at a time. ఒకవేళ సెక్షన్ 4 లో మనకు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బి కంప్లీట్ బై స్టూడెంట్స్. సో ఒకవేళ మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, లేదంటే లీవ్ ఇట్. అండ్ టు స్టార్ట్ ది కోర్స్ సెలెక్ట్ ఐడెంటిఫై వాల్యూ అండ్ సెలెక్ట్ వ్యూ డీటెయిల్స్. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చెప్పాను కదా, ఇది. సో అందులో వచ్చేసి మనకు ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ సెలూనియస్ వాల్యూ డెలివరీ ఫ్రేమ్వర్క్.
సో ఆ కోర్సెస్ అనేది ఎన్రోల్ అయ్యేసి మనకు అక్కడ కోర్స్ అనేది ఉంటుంది, అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ కంప్లీట్ చేసిన తర్వాత నీడ్ టు కంప్లీట్ లెవెల్ 1, 2 and 3, కంప్లీట్ ది అసెస్మెంట్ అండ్ టు గెట్ ఫైనల్ బ్యాడ్జ్ క్లిక్ ఈచ్ లెవెల్ 1 by 1 అండ్ కంప్లీట్ ఎవ్రీ పార్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది మనము వాచ్ చేయాలి అండ్ అన్ని నీట్ గా చూస్తేనే మనకు కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు ఇక్కడ లెవెల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫైనల్ గా బ్యాడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఫైనల్ అసెస్మెంట్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఇక్కడ ప్రాసెస్ డాక్యుమెంట్ చూస్తే మీకు నీట్ గా అర్థమవుతుంది. సో మీకు ఈ పాయింట్స్ అనేటివి ప్రాసెస్ డాక్యుమెంట్ లేదంటే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఈ పాయింట్స్ అనేటివి యాడ్ చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మీకు నీట్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ యూ హ్యావ్ టు 2 attempts విత్ ది అసెస్మెంట్. సో ఈ అసెస్మెంట్ వచ్చేసి 2 attempts అనేటివి ఉంటాయి. సో ఈ అసెస్మెంట్ అనేది 2 attempts లో ఒకవేళ కాకుంటే ఇఫ్ యూ ఫెయిల్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ వీ రికమెండెడ్ ది రీటేక్ అట్లీస్ట్ 1 day. Student, before using your second attempt, go back to the training and review the materials and click the retake test. ఏదైతే ఫస్ట్ సారి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి దానికి సంబంధించిన కోర్స్ ఉంటాయి కదా, సో ఆ కోర్స్ వీడియోస్ అనేటివి నీట్ గా వాచ్ చేస్తే మనకు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఒకవేళ పాస్ చేయకుండా డైరెక్ట్ గా స్కిప్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఆ స్టూడెంట్స్ కు వచ్చేసి ఒకసారి మెటీరియల్స్ అనేటివి రివ్యూ చేసేసి మళ్ళీ రీటేక్ చేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్ గా కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అక్కడ రీటేక్ టెస్ట్ అని ఉంటుంది కదా, ఆ రీటేక్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే టు స్టార్ట్ యువర్ సెకండ్ అటెంప్ట్. సో సెకండ్ అటెంప్ట్ లో ఇఫ్ ఫెయిల్ సెకండ్ అటెంప్ట్ ఆల్సో a 2 days school off period will start and you will be automatically assigned with the last 2 attempts to complete the assessment. You don't need to contact any academic Selenius. Please bear in mind that you will have 4 maximum attempts for section, and if you reach the limit the assessment will be temporarily blocked for 6 months. So మీకు ఇంకొక 2 attempts కూడా వస్తాయి. ఒకవేళ సెకండ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అయితే ఆ 2 attempts లో కూడా ఫెయిల్ అయితే మీకు 6 months వరకు బ్లాక్ అవుతుంది. సో అందుకు మీరు కోర్స్ అనేది నీట్ గా చేసుకుంటే అప్పుడు మీకు ఆ సర్టిఫికేట్ అనేది బ్యాడ్జ్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. సో ఒకసారి కోర్స్ అనేది నీట్ గా రివ్యూ చేసేసి అటెంప్ట్ చేయండి. దాని తర్వాత ప్లీజ్ స్టిక్ టు ది అటెంప్ట్ పాలసీ అండ్ ఇక్కడ కొన్ని పాలసీ నేమ్స్ ఉంటాయి. నేను ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఒకసారి నీట్ గా రివ్యూ చేసేసి లేదంటే మీకు ఒక డాక్యుమెంట్ చేసేసి నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అక్కడ రీడ్ చేయండి, మీకు నీట్ గా అర్థమవుతుంది ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్ అనేది. దాని తర్వాత ఇన్ ఆర్డర్ టు స్టార్ట్ ది అసెస్మెంట్, సో ఈ విధంగా ఉంటుంది అసెస్మెంట్ అనేది. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండర్స్టాండ్ అండ్ అగ్రీ టు ది రైజింగ్ స్టార్ అసెస్మెంట్ అటెంప్ట్ పాలసీ. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సి రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. సి రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు అసెస్మెంట్ అనేది ఉంటుంది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాడ్జెస్ యూ విల్ గెట్ డ్యూరింగ్ రైజింగ్ స్టార్ బిజినెస్. సో ఈ కోర్స్ డ్యూరేషన్ లో మనకు ఈ టోటల్ గా 7 బ్యాడ్జెస్ అనేటివి వస్తాయి. ఆ 7 బ్యాడ్జెస్ అనేటివి ఎక్కడ ఉంటాయి? సో ఆ ఎక్కడ ఉంటాయంటే మనకు క్రెడ్లీ అకౌంట్ లో అవైలబుల్ గా ఉంటాయి. See, you can download PDF certificate your badge on Credly by following these steps. సో Credly అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో ఇక్కడ మనకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేసాం మేము. సో సైన్ ఇన్ టు Credly. సో ఇప్పుడు Credlyలో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ అని క్లిక్ చేసుకొని సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ కంటిన్యూ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఏదైతే మెయిల్ నేము అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చారో అండ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. కంట్రీ వచ్చేసి ఇండియా. ఇండియా మీద సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత లాంగ్వేజ్ వచ్చి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ యూజ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఆర్ చూజ్ యువర్ ఓన్. నేను వచ్చేసి నా పర్సనల్ పాస్వర్డ్ యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి
ఇక్కడ పాస్వర్డ్ వచ్చి ఇది ఇచ్చేసి బాక్స్లో 2 బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్. ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్. సో కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అంటే మీరు ఆ ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రెడ్లీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో వెల్కమ్ టు క్రెడ్లీ. యు ఆర్ రిసీవింగ్ దిస్ మెసేజ్ బికాస్ యూ సైన్ అప్ ఫర్ an account on Credly. If did not sign up, you can ignore this email. ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇది అవసరం లేదు. సో డైరెక్ట్గా లాగిన్ అయ్యవచ్చు. సో కన్ఫర్మ్ మై ఈమెయిల్. ఇక్కడ ఏదైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారో సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, అప్పుడు అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత రిమెంబర్ మీ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్. ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో సో ఈ విధంగా వెల్కమ్ టు యువర్ నేమ్. సో మీకు బ్యాడ్జెస్ అనేటివి ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే మీకు డాక్యుమెంట్ లో చూస్తే మనకు సో శాంపుల్ బ్యాడ్జ్ రైజింగ్ స్టార్ బిజినెస్ అని ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మెయిల్లో కూడా మీకు ఈ విధంగా కొన్ని మెయిల్స్ అనేటివి వస్తాయి. సో ఆ మెయిల్స్ మీద యాక్సెప్ట్ యువర్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. ఆ యాక్సెప్ట్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా మీకు బ్యాడ్జ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కాకుంటే మీకు ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ప్రొఫైల్ కింద బ్యాడ్జ్ వాలెట్ అని ఉంటుంది. ఆ బ్యాడ్జ్ వాలెట్ లో మీకు ఏదైతే కంప్లీట్ చేసిన బ్యాడ్జెస్ ఉంటాయో అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఆర్ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. బ్యాడ్జ్ లింక్ ఉంటుంది అండ్ బ్యాడ్జెస్ కూడా ఉంటాయి. బ్యాడ్జ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అన్ని ఆ 3 ప్రాసెస్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ కంప్లీటెడ్ ది సెలూనియస్ స్టార్ బిజినెస్ కోర్స్ ఆన్ ది సర్టిఫికేట్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఆన్ ది AICT portal and it will be undergo verification after which the AICT internship certificate will be granted. సో మీరు ఏదైతే రైజింగ్ స్టార్ బిజినెస్ అనలిస్ట్ కి సంబంధించిన ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసి బ్యాడ్జెస్ అన్ని గెటింగ్ చేశారు. సో అప్పుడు మీకు బ్యాడ్జెస్ అన్ని రిసీవ్ అవుతాయి కదా, అప్పుడు ఎక్కడ చేయాలి మీరు AICT EduSkills పోర్టల్ ఓన్లీ ఫర్ EduSkills లో రిజిస్ట్రేషన్ అయిన స్టూడెంట్స్ కి. సో మనకు వచ్చేసి గూగుల్లోకి వచ్చేసి AICT EduSkills లాగిన్ అని క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది పోర్టల్. ఎగ్జిస్టింగ్ యూజర్. సో ఎగ్జిస్టింగ్ యూజర్ మీద క్లిక్ చేసుకుంటే మనకు స్టూడెంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి EduSkills లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఏదైతే లాగిన్ అయ్యారో సో ఆ ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ తర్వాత వెరిఫై సెండ్ OTP మీద క్లిక్ చేసుకుంటే మీకు OTP అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఏదైతే మీరు బ్యాడ్జెస్ అనేది అక్కడ బ్యాడ్జ్ నేమ్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఏదైతే అక్కడ క్రెడ్లీలో డౌన్లోడ్ చేసుకున్నారు కదా బ్యాడ్జ్ వాలెట్ నుంచి, అక్కడ ఆ పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ లో ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ గా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వాళ్ళకి మీకు సేమ్ పోర్టల్లో లాగిన్ అయ్యేసి సేమ్ అదే సెక్షన్ లో సర్టిఫికేట్స్ సెక్షన్ అనేది ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ సెక్షన్ దగ్గర మీకు డైరెక్ట్ గా ఆ సర్టిఫికేట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు AICT EduSkills కి సంబంధించిన వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీరు షేర్ చేయడం వల్ల మీకు మీ ఫ్రెండ్స్ కి కూడా యూజ్ అవుతుంది. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.